ఈరోజు షోల్డర్ పెయిన్ అంటే భుజం నొప్పి, దానికి గల కారణాలు అండ్ లేటెస్ట్ పద్ధతి ద్వారా ఆపరేషన్ లేకుండా షోల్డర్ పెయిన్ని శాశ్వతంగా ఎట్లా పరిష్కారం చేసుకోవచ్చు దాని గురించి వివరిస్తాను. నమస్కారం అండి. డాక్టర్ సుధీర్ దారా, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఇపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ అండ్ బియాండ్, జూబ్లీ చెక్ పోస్ట్, హైదరాబాద్. షోల్డర్ పెయిన్ ఏంటంటే షోల్డర్ జాయింట్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ భుజంలో రెండు బోన్స్ ఉంటాయి. ఇది ఈ చెయ్యి మీద ఒక బోను, దీన్ని హ్యూమరస్ అంటాం, వెనకాల స్కాపులా అని ఉంటుంది. ఆ రెండు బోన్స్ మధ్యలో ఉన్నదే షోల్డర్ జాయింట్. ఈ షోల్డర్ జాయింట్ బాడీలోనే మ్యాక్సిమం మూమెంట్ ఉన్న జాయింట్. ఎందుకంటే ఈ జాయింట్ని కంప్లీట్గా ఇట్లా మూవ్ చేయొచ్చు. వేరే ఏ జాయింట్లో కూడా అంత మూమెంట్ ఉండదు. సో షోల్డర్ జాయింట్లో ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి షోల్డర్ జాయింట్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే షోల్డర్తో మనం త్రో చేస్తాము, బరువులు ఎత్తుతాము. సో చాలా యాక్టివిటీస్ చేత్తోనూ షోల్డర్ జాయింట్లో జరుగుతాయి అన్నమాట. సో షోల్డర్ జాయింట్ చాలా వేర్ అండ్ టేర్కి గురే అవకాశం ఉంది. సో షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న పార్ట్స్ కూడా దెబ్బతిని చాలా తీవ్రంగా నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో మొట్టమొదట షోల్డర్ జాయింట్ దేనివల్ల ఫామ్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. ఈ రెండు బోన్స్ కలిపి షోల్డర్ జాయింట్ ఫామ్ అవుతుంది. తర్వాత ఈ షోల్డర్ జాయింట్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం షోల్డర్ చుట్టూ 4 మజిల్స్ ఉంటాయి. సో ఈ 4 మజిల్స్ ఎప్పుడైతే బలంగా ఆ షోల్డర్ జాయింట్ని అట్లా కాపాడుతాయో అప్పుడే షోల్డర్ జాయింట్కి దెబ్బ తగలకుండా ఉంటుంది. బట్ ఈ 4 మజిల్స్కి కానీ లేదంటే షోల్డర్ జాయింట్కి కానీ ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు, లేదంటే ఓల్డ్ ఏజ్లో షోల్డర్ జాయింట్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చి మూమెంట్ సరిగ్గా లేనప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో పర్టికులర్గా మనము చూస్తుంటాము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ 4 ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏదైనా కానీ క్రాక్ వస్తాయి, వాటిల్లో ఏదైనా దెబ్బతింటే షోల్డర్ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత షోల్డర్ మూమెంట్ తగ్గిపోతుంది. సో పేషెంట్ ఎప్పుడైతే ఇట్లా లేపాలనుకుంటాడో చెయ్యి లేపలేడు, అంతవరకు వచ్చి ఆగిపోతుంటాడు. ఎందుకంటే ఆ మజిల్ క్రాక్ ఇచ్చింది కాబట్టి దాన్ని మూవ్ చేయలేరు. ఈ మూమెంట్ లేని కారణంగా షోల్డర్ జాయింట్లో కూడాను ఆ స్మూత్నెస్ పోయి షోల్డర్ జాయింట్ స్టిఫ్ అయిపోతుంది. సో ఎప్పుడైనా దెబ్బ తగిలిన తర్వాత షోల్డర్ జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మనిషి ఇంతవరకు చేయి లేపగలిగిన వాడు స్లోగా ఇంతకంటే ఎక్కువ లేకపోవడం, కొన్ని రోజులకి ఇంకా తక్కువ లేపడం, తర్వాత కంప్లీట్గా స్ట్రక్ అయిపోతుంది. దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటాం. ఇది ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళలో, షోల్డర్కి ఇంజురీ అయిన వాళ్ళలో, ప్లస్ ఆల్సో షుగర్ పేషెంట్స్లో జరుగుతుంటుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో అందుకనే షోల్డర్ జాయింట్ గురించి అవగాహన కలగడం, ప్లస్ ఆల్సో షోల్డర్కి దెబ్బ తగిలినప్పుడు ఎట్లా మనం అప్రోచ్ అవ్వాలి, ఏ డాక్టర్ చూపించుకోవాలి, దాన్ని ఎట్లాగా మనం ట్రీట్ చేసుకోవాలన్నది ఇంపార్టెంట్. ఏ దెబ్బను కూడా ఎప్పుడైనా దెబ్బ తగిలి షోల్డర్ జాయింట్ పెయిన్ వచ్చినా కానీ దెబ్బ తగలకుండా కూడాను ఈ చెయ్యి సరిగ్గా మూవ్ కానప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే అది చాలా తీవ్రంగా తయారై షోల్డర్ మూమెంట్ లేకుండా పోతుంది. సో ఇపియాన్ సెంటర్లో, అంటే మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో మా దగ్గర అత్యాధునికమైనటువంటి అడ్వాన్స్డ్ ఇంజెక్షన్ థెరపీస్ ద్వారా షోల్డర్ పెయిన్ని కంప్లీట్గా రిలీవ్ చేయొచ్చు. సో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటే జనరల్గా షోల్డర్ జాయింట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రొటేటరీ కఫ్ ఇంజురీ అంటాం. రొటేటరీ కఫ్ అంటే ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది, దాన్ని సుప్రాస్పైనైటిస్ అంటాం. ఆ సుప్రాస్పైనైటిస్ మజిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ అతుక్కుంటుంది. సో ఈ మజిల్ యొక్క పని ఏంటంటే చెయ్యిని ఇట్లా పైకి ఎత్తడం. ఈ చెయ్యిని పైకి మీరు ఎత్తలేకపోతున్నారంటే మోస్ట్లీ ఆ మజిల్ క్రాక్ ఉంటుంది అన్నమాట. అది షుగర్ పేషెంట్స్ వల్ల అవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ వల్ల అవ్వచ్చు, ప్లస్ ఆల్సో దెబ్బ తగిలినా జరగవచ్చు. ఇది మేజర్గా ఒక రీజన్. ఇంకొక రీజను అడెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. అంటే షోల్డర్ జాయింట్ లోపల మూమెంట్ ఉండదు అనమాట, షోల్డర్ జాయింట్ అరిగిపోతుంది. ఇది ఓల్డ్ ఏజ్లో జరుగుతుంది, 55-60 ఇయర్స్. అప్పుడు కూడా షోల్డర్ని మీరు మూవ్ చేయలేరు అండ్ తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి కారణంగా మూవ్ చేయకపోయేసరికి స్లోగా షోల్డర్ ఫ్రీజ్ అయిపోతుంది. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. సో ఈ 2 కారణాల వల్ల షోల్డర్ పెయిన్ రావచ్చు. అండ్ ఈ 2 కారణాలు స్టార్ట్ అయిన దశలోనే కానీ మీరు మమ్మల్ని సంప్రదించినట్టయితే దీన్ని ఇమీడియట్గా కంప్లీట్ రిలీవ్ చేసి మళ్ళీ షోల్డర్ ప్రాబ్లం రాకుండా మిమ్మల్ని కంప్లీట్గా పెయిన్ రిలీవ్ చేసి పంపిస్తాం అన్నమాట. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటే దీంట్లో ఎక్కడైతే షోల్డర్ మజిల్ టేర్ అయిందో, లేదంటే జాయింట్లో స్పేస్ తగ్గిపోయిందో అక్కడ రీజనరేటివ్ థెరపీ పద్ధతి ద్వారా, అంటే ఆ ఏరియాలో మజిల్ క్రాక్ అంటే మజిల్ని మళ్ళీ రీజనరేట్ చేయడం, లేదంటే జాయింట్లో అడెషన్స్ ఉంటాయి, అంటే జాయింట్లో మూమెంట్ లేకుండా కంప్లీట్గా జాయింట్ స్పేస్ తగ్గిపోయింటే జాయింట్ స్పేస్ని క్రియేట్ చేయడానికి ఈ రీజనరేటివ్ పద్ధతి చాలా దోహదపడుతుంది. అండ్ దీంట్లో
మనం చేసేది అంటే పేషెంట్ నుంచి కొంచెం బ్లడ్ తీసుకుంటాం. బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఆ మజిల్ ఎక్కడైతే కట్ అయిందో ఆ మజిల్లో ఇంజెక్ట్ చేయడం, ప్లస్ ఆల్సో ఏ జాయింట్ స్పేస్లో అయితే స్పేస్ తగ్గిపోయి నొప్పి వస్తుందో ఆ జాయింట్ స్పేస్లో ఇన్ఫ్లమేషన్ తగ్గడం కోసము ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం రిలీజ్ చేసినప్పుడు ఆ కంప్లీట్గా అవి నార్మల్గా అయ్యి, అంటే ఇంతకుముందు ఎట్లున్నా అదే స్టేజ్కి వచ్చి పేషెంట్ పెయిన్ లేకుండా షోల్డర్ని మూవ్ చేస్తూ నార్మల్సీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా చేసింది. కొద్దిపాటి బ్లడ్ తీసుకుంటాం పేషెంట్ దగ్గర, దాన్ని ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఇది కనుక్కోవడం ఎలా అంటే, పేషెంట్ ఎప్పుడైతే షోల్డర్ పెయిన్తో వస్తాడో క్షుణ్ణంగా పేషెంట్ని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ చుట్టూ 4 మజిల్స్ అని చెప్పాను, ఏ మజిల్ అన్నా క్రాక్ రావచ్చు. సో ఆ మజిల్ని కనుక్కొని ప్రాపర్ స్కానింగ్ అంతా మన దగ్గర మన సెంటర్లోనే ఉంటుంది. ఆ స్కానింగ్ కూడా మేమే చేస్తాము. సో ఇటువంటి స్కానింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ పార్ట్ అరిగిపోయింది, ఎక్కడ దెబ్బతినిందో మాకు తెలియడం ద్వారా పేషెంట్ బ్లడ్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడ క్రాక్ ఉందో అక్కడే వదలడం ద్వారా అది కంప్లీట్గా రీజనరేట్ అయ్యి నార్మల్గా, అంటే ఇంతకుముందు ఎట్లా ఉందో దెబ్బతినక ముందు దాన్ని ఆ స్టేజ్కి వచ్చి పేషెంట్ హ్యాపీగా పెయిన్ లేకుండా మూమెంట్స్ బాగా చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ స్కానింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క పేషెంట్కి ఒక విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుంది. కొంతమందికి సింగిల్ ఇంజెక్షన్ ఉంటుంది, కొంతమందికి 2 ఇంజెక్షన్స్ ఉంటాయి, కొంతమంది మరీ తీవ్రంగా ఉంటే 3 ఇంజెక్షన్స్ కూడా పడవచ్చు. సో ఈ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ప్రోటోకాల్ ఒకటి తయారు చేసి ఒక్కొక్క పేషెంట్కి కస్టమైజ్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ద్వారా పేషెంట్ని పిలిపించి మా బ్లడ్ తీసుకొని ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎగ్జాక్ట్గా ఆ పార్ట్లో రిలీజ్ చేయబడుతుంది. దాని తర్వాత 15 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 days తర్వాత పేషెంట్ పిలుస్తాం. ఈ మధ్యలో పేషెంట్ చిన్న ఎక్సర్సైజ్ చెప్తాం. ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజే, ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు దీనికి. అవి చేసుకోవడం ద్వారా సో మళ్ళీ రిపీట్ వచ్చినప్పుడు మళ్ళీ స్కాన్ చేసుకొని ఎంత మటుకు అది గ్రోత్ వచ్చింది, ఎంత మటుకు అది రిపేర్ అయింది కనుక్కొని, పేషెంట్ పెయిన్ ఎంత అయిందో, ఎంత తక్కువైందో కనుక్కొని, ఇంకా పేషెంట్కి వేరే విధమైన ఏమైనా ప్రికాషన్స్ చెప్పాలా, డూస్ అండ్ డోంట్స్ చెప్పాలా, జాగ్రత్తలు అన్నీ చెప్పి సో 15 days తర్వాత మళ్ళీ స్కాన్ చేసుకొని దాన్ని అంటే ఆ రిజల్ట్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ చేస్తాం. మళ్ళీ ఇంకొక ఇంజెక్షన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్, ఎందుకంటే చెయ్యి లేకపోతే మనం ఏ పని చేయలేము. సో చెయ్యి కానీ ఈ మూమెంట్స్ లేకపోతే, సో చెయ్యి కానీ స్ట్రక్ అయిపోయింది అనుకోండి, సో అది పోయే కొద్దీ ఇంకా ఇబ్బందిగా తయారవడం, అసలు మూమెంట్ కాకుండా జరుగుతుంది. ఇప్పుడు షోల్డర్కి కూడా కొన్ని సర్జరీస్ చేస్తారు. సో షోల్డర్ సర్జరీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మా సెంటర్ని సంప్రదిస్తే సర్జరీ అవసరం లేకుండా షోల్డర్కి సింపుల్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా సర్జరీ చేస్తే ఎంత బెనిఫిట్ వస్తుందో దానికంటే ఎక్కువ బెనిఫిట్ చిన్న ఇంజెక్షన్స్ ద్వారా మనము చేయొచ్చు అనమాట. సో ఈ షోల్డర్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, షోల్డర్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, అంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా కలిపి వస్తాయి. చాలామంది డాక్టర్లు ఇది కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్ ప్రాబ్లమ్ని షోల్డర్ అనుకుంటారు, షోల్డర్ ప్రాబ్లమ్ నెక్ అనుకుంటారు. సో ఈ డిఫరెన్షియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రెండిట్లో డిఫరెన్షియేషన్ కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది అంటే 2 మిక్స్ అయి ఉంటాయి. సర్వైకల్ స్పైన్ ప్రాబ్లం ఉంటుంది, ప్లస్ షోల్డర్ ప్రాబ్లం ఉంటుంది. సో రెండింటిని కనుక్కొని ఏది ప్రిడామినెంట్ ఉంది, ఏది ఎక్కువ ఉందో కనుక్కొని దాని ప్రకారం మనము ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాల్సి. సో ఇటువంటి పేషెంట్స్ ఎవరన్నా కానీ ఉంటే మీ దగ్గర, సో మీరు తొందరపడి ఆపరేషన్లకు వెళ్లకుండా అది ఎర్లీ స్టేజెస్లోనే కానీ మీరు మమ్మల్ని కన్సల్ట్ అయినట్టయితే ఇపియాన్లో, సో మీకు పర్ఫెక్ట్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత స్కానింగ్ చేసి అన్నీ మన దగ్గరే ఉంటాయి. తర్వాత మీకు ఒక ప్రోటోకాల్ తయారు చేసి, అంటే మీ ఆ పర్టికులర్ పేషెంట్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ డిస్కస్ చేసి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ చేసి ఎట్లా ఉండాలి, ఎట్లా జాగ్రత్తలు వహించాలి ఇవన్నీ కనుక్కొని దాని తర్వాత ట్రీట్మెంట్ చేయబడుతుంది. సింపుల్ ట్రీట్మెంట్. పేషెంట్ వచ్చినప్పుడు ఒక 1.5-2 hours మా దగ్గర ఉండాలి. వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు, తన పనులు తను చేసుకోవచ్చు, వచ్చి ఇంజెక్షన్ చేసుకొని ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఏం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్ చేసిన తర్వాత ఎటువంటి నొప్పి ఉండదు, చేసేటప్పుడు కూడా నొప్పి ఉండదు. ఎందుకంటే ఫస్ట్ లోకల్ అనస్థీషియా ఇచ్చి దాని తర్వాత నీడిల్ పెడతాము. ఈ ప్రొసీజర్స్ కూడా పెద్ద మిషన్స్ మన దగ్గర ఉంటాయి, బ్లైండ్గా చేసే ప్రొసీజర్స్ కాదు. సో ఆ మిషన్స్లో చూసి ఆ నీడిల్, ఆ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ స్ట్రక్చర్ దగ్గరికి వెళ్ళి ఆ మూలకణాల గ్రోత్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేయడం ద్వారా మళ్ళీ కంప్లీట్గా వాటిని నార్మల్ చేసాము. కంప్లీట్గా వాటిని నార్మల్ స్ట్రక్చర్ వచ్చే వరకు ట్రీట్మెంట్ చేసి పేషెంట్ని హ్యాపీగా మళ్ళీ నొప్పి రాకుండా చేయవచ్చు. సో ఎటువంటి హెల్ప్ కావాల్సిన కానీ మీ షోల్డర్ ప్రాబ్లమ్స్తో ఉన్న పేషెంట్స్ డైరెక్ట్ ఇపియాన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్కి అటెండ్ అయ్యి సో కంప్లీట్ పెయిన్ రిలీఫ్ తీసుకోగలరు. సో ఇది
మన షోల్డర్ పెయిన్ యొక్క కారణాలు ప్లస్ దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ గైడ్ లైన్స్, ఆపరేషన్ లేకుండా ఇపియాన్లో చేసే పద్ధతులు. నమస్కారం.